హాయ్ ఆల్, నేను నా యూట్యూబ్ ఛానల్ కోసమని అమెజాన్ నుండి నేను ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను. ట్రైపాడ్ ఆల్రెడీ ప్రీవియస్గా ఒకటి ఆర్డర్ పెడితే అది క్వాలిటీ బాగాలేదనేసి అది రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇది ఇంకొకటి పెట్టుకున్నాను. ఇది ఏమో చూడండి, మీరేం లైవ్లో ఓపెన్ చేస్తున్నాను, అది ఆల్రెడీ ఓపెన్ చేసేసారు ఎవరో. ఆల్రెడీ ఓపెన్ చేసి నాకైతే యూజ్డ్గా అనిపించింది. చూడండి, మొత్తం విరిగిపోయి కూడా ఉంది. సో నాకు నచ్చలేదు. అలా ఎందుకు చేస్తారు? మనం ఎంతో నమ్మకంతో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ ఇలా ఆన్లైన్ షాపింగ్ చేస్తాం కదా, మనం బయట కొనలేక కాదు, దీంట్లో బెస్ట్ ప్రైస్, మనకు బెస్ట్ డీల్స్ అనిపిస్తే కొంటామనే కదా ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసేది. వాళ్ళే మోసం చేస్తారు అసలు కొన్నిసార్లు. వాళ్ళు యాక్చువల్గా ప్యాక్ చేసే వాళ్ళు చేస్తారు, లేకపోతే మధ్యలో ఇలా అవుతుందో అర్థమే అవ్వదు. ఇలా ఖచ్చితంగా చినిగిందంటే ఏంటి, ఆల్రెడీ ఎవరో యూజ్ చేశారు దీన్ని, ఇది ఎలా రీప్లేస్ చేశారనే కదా అర్థము. నాకెందుకో ఇదైతే డూప్లికేట్ లాగా అనిపించింది. ఒరిజినలా డూప్లికేటా అంటే ఆల్రెడీ యూజ్డ్ ప్రోడక్ట్ అనే చెప్పొచ్చు. సో ఇంకా నాకైతే నచ్చలేదు, చూడగానే డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా ఇదిగోండి ఇదే బిల్లు. సో ఇంకా రిటర్న్ పెట్టేశాను దీన్ని, చేసేది ఏమీ లేక. ఎవరైనా సరే కొత్త ప్రోడక్ట్ యూజ్ చేయాలి అనుకుంటారు, కానీ ఆల్రెడీ యూజ్ చేసింది అయితే యూజ్ చేయాలనుకోరు కదా. సో మస్తు డిసప్పాయింట్ అనిపించింది. సో ఇంకా నేను రిటర్న్ పెట్టేశాను, మళ్ళీ కొత్తది రీప్లేస్ చేద్దామనేసి అనుకున్నాను. సో మీకు ఏమైనా బెటర్ సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను. ఇంకా రిటర్న్ అనేది నేను ఇనిషియేట్ చేసేసాను. యాక్చువల్గా ఎక్స్చేంజ్ ఉంటే ఎక్స్చేంజ్ పెట్టుకునేదాన్ని, బట్ ఎందుకంటే అది బాగుంది, చూస్తే పట్టుకుంటే బాగుంది క్వాలిటీ అంతా, బట్ యూజ్డ్ అనేసి అనిపించి నేను రిటర్న్ పెట్టేశాను. సో అది ఎక్స్చేంజ్ అవైలబుల్ ఉండింటే నేను ఎక్స్చేంజ్ మళ్ళీ పెట్టుకునేదాన్ని, కానీ లేదు, ఓన్లీ రిటర్న్ ఆప్షన్ ఉంది. సో ఇంకా సర్లే అనేసి రిటర్న్ పెట్టేశాను. సో తర్వాత మళ్ళీ నేను కొత్తది చూసి తీసుకోవాలి. ఇక్కడైతే నేను వెజిటేబుల్ సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా మంచిది హెల్త్కి, అండ్ చాలా లైట్గా ఉంటుంది. మనం అది కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అనిపిస్తుంది, పెద్ద ఆకలి కూడా అనిపించదు. కానీ మొత్తం తిన్న తర్వాత కొంచెం ఆకలి అనిపిస్తుంది. అంటే ఇవి మన క్రేవింగ్స్ని అయితే సాటిస్ఫై చేయలేవు కదా ఈ వెజిటేబుల్ సలాడ్. మనం బాగా స్పైసీగా, కారంగా, ఉప్పు అన్నీ వేసుకొని, మసాలాలు అన్నీ వేసుకొని తినే నోరుకి ఇలా చేసుకొని తినాలంటే కొంచెం కష్టమే, కానీ హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఆయిల్ ఉండదు, షుగర్ ఉండదు, నెక్స్ట్ సాల్ట్ ఉండదు, ఇంకా కారం అవన్నీ ఏమీ ఉండవు కదా, ఓన్లీ న్యాచురల్గా ఇలా చేసుకొని తింటాం కాబట్టి. దీంట్లో క్యారెట్, కీరా, బీట్రూట్, టొమాటో, ఆనియన్ అండ్ సొరకాయ ఉంటే కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏమన్నా అన్నీ వేసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా ఇలా ఉన్నా కానీ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నా కానీ నేను అవన్నీ ఏమి యూజ్ చేయలే. నాకు ఇలా కొంచెం సింపుల్గా ఫస్ట్ తింటే బాగా అనిపిస్తే నెక్స్ట్ టైం వేసుకోవచ్చు అని. ఆల్రెడీ ఇది వరకు తినేదాన్ని, ఇప్పుడు మంచిగా మళ్ళీ స్టార్ట్ చేశాను కొంచెం సలాడ్స్ తినడము. హెల్త్కి కూడా మంచిది కదా. ఇంట్లో పిల్లలకు కూడా ఇది సలాడ్స్ అలవాటు చేయండి. సలాడ్ ఎప్పుడు టేస్ట్ వస్తుందంటే అలా పచ్చిగా తినేదానికంటే ఇలా లైట్గా దీన్ని సీజనింగ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలామంది బటర్, చీజ్ ఇవన్నీ వేస్తారు. అవన్నీ కాకుండా లైట్గా సాల్ట్ చల్లుకోండి. కారం కావాలంటే పెప్పర్ చల్లుకోండి, నార్మల్ రెడ్ కారం కాకుండా. అండ్ తర్వాత దాంట్లో పెరుగు వేసుకొని కలుపుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నైట్ టైం డిన్నర్కి కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా కానీ బాగుంటుంది. యాక్చువల్గా సలాడ్స్ సైడ్స్ పెట్టుకొని తింటాము, బ్రేక్ఫాస్ట్ డిన్నర్గా తింటే చాలా హెల్తీ. అదే మంచిగా బౌల్ ఆఫ్ తీసుకొని తింటే అదే ఫుల్ క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉండవు, చాలా హెల్తీ కూడా. ఇక్కడ నేను మీషో నుండి ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 450 కంటే తక్కువే పడింది. క్వాలిటీ అంత బాగుంది, కాటన్ క్లాత్. నాకెందుకో ఇది రెడ్ కలర్లో ఉంది. సో వీడియోలో యాక్చువల్గా ఇది పింక్ కలర్, బట్ వీడియోలో రెడ్ కలర్ కనిపిస్తుంది. అసలు ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. నెక్ డిజైన్ కానీ ఇవి ఆల్రెడీ ఎప్పుడో ట్రెండింగ్ అయిపోయింది, నేనే ఇప్పుడు లేట్గా కొన్నాను. బాగుంది. నాకు ప్యాంట్ కొంచెం క్వాలిటీ తక్కువ అనిపిస్తుంది, అయినా 400కి ఏమొస్తుంది చెప్పండి, ఇదే ఎక్కువ రావడము. అయితే కొంచెం నాకేమనిపిస్తుంది అంటే ఈ మీషోలో కొన్నిసార్లు కొన్నప్పుడు అవి 2-3 టైమ్స్ యూస్ చేయగానే వెలిసిపోవడం, కలర్ అంతా పోతుంది, అలా అవుతుంది అనిపిస్తుంది. సో అంతగా ఎక్కువగా మీషోలో మనం తీసుకుంటే కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటే బాగుంటాయి. మరీ తక్కువ పెట్టి తీసుకున్నాం అనుకోండి, అది 3-4 వాష్లలోనే అది పాడైపోతుంది డ్రెస్. ఇది వచ్చేసి ఒక ఫ్రాక్ ఇదైతే కంప్లీట్గా దాన్ని చూడగానే అట్లనే రిటర్న్ పెట్టేశాను. ఫస్ట్ తీసుకున్న డ్రెస్ అయితే ఉంచేసుకున్నాను, అది బాగుంది యాక్చువల్గా. ఇదైతే వెంటనే చూడగానే రిటర్న్ ఆప్షన్ నొక్కేసాను, ఎందుకంటే అది ఫుల్గా కలర్ పోతుంది, ఇంకా ఒకలాగా వచ్చింది, నాకు నచ్చలేదు అసలు ఆ డ్రెస్. సో దాన్ని అవాయిడ్ చేసేసేయండి. మీకు ఫస్ట్ డ్రెస్ నచ్చిందంటే లింక్ కావాలంటే చెప్పండి, మీకు షేర్ చేస్తాను. అండ్ తర్వాత ఈరోజు వచ్చేసి ఏం చేశానంటే లంచ్లోకి టొమాటో చారు చేశాను. టొమాటో చారు నోరు బాగాలేనప్పుడు వేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దాంట్లో అప్పడం కూడా చేసుకొని తినండి.
యాక్చువల్గా అది అప్పడం చేసడం కోసిన ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నం తిన్న తర్వాత కొంచెం స్వీట్ తినాలనిపిస్తుంది కదా, అది కూడా రెగ్యులర్గా ఏం చేయను, ఫ్రైడే ఆర్ సాటర్డే అలా చేస్తూ ఉంటాను స్వీట్స్. అది వచ్చేసి సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యం పాయసం రెసిపీ కూడా నేను ఆల్రెడీ ఒక షార్ట్ రూపంలో పోస్ట్ చేశాను, చూడండి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు సాటర్డే కదా, సో దేవుడికి పూజ చేసేసుకున్నాం. ఈ వారం కొబ్బరికాయ భలే బాగా వెలిగింది. కొబ్బరికాయ కొంచెం దేవుడు తీసుకున్నట్టు ఎక్కువ మాకు వచ్చినట్టు, ఎక్కువ యాక్చువల్గా బొచ్చు ఉన్నవి ఎక్కువ పలుగితే మనకు దేవుడు ఎక్కువగా ఇచ్చినట్టు, అవతలది దేవుడు తీసుకున్నట్టు అంటారు కదా, ఏదో ఎవరి నమ్మకం వాళ్ళలేండి. సో బాగా అనిపించింది అలా, దేవుడు ఈసారి కొంచెమే తీసుకున్నాడు, బాగా ఎక్కువ ఇచ్చాడు మనకి అని హాయిగా అనిపిస్తుంది పూజ చేసుకుంటే మాత్రము. అంటే నేనేం పెద్ద భక్తురాలని కాదు, ఓన్లీ ఫ్రైడే సాటర్డేస్ లేదా అకేషనల్గా ఏదన్నా ఉంటే తప్పించి నేను పెద్దగా ఏం పూజలు చేయను. బట్ చేసుకున్నప్పుడు హాయిగా ప్రశాంతంగా చేసుకుంటాను, బాగుంటుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేస్తే. ఎవ్రీడే చేసుకోవచ్చు కదా అంటే, ఎవ్రీడే చేసుకోవడానికి మనకు మనసులో ఉండాలి కదా అది చేసుకోవాలి అని, ఒకరు చెప్తే వచ్చేదైతే కాదు పూజ భక్తి అనేది. బ్యాంక్లో చిన్న పని ఉండి ఇంకా మేము బయటికి వెళ్ళాము, ఇక్కడ దగ్గరలోనే ఉంది మాకు బ్యాంకు. ఇక్కడ పక్కన చూసారా, ఈరోజు యాక్చువల్గా 4th సాటర్డే కదా, మామూలుగా 2nd సాటర్డే 4th సాటర్డే బ్యాంక్స్ హాలిడే ఉంటాయి. సో ఇక్కడ మామూలుగా బ్యాంక్ వెళ్ళేసి తీసుకుందామంటే ఈరోజు హాలిడే కదా, సో ఆ విషయం మర్చిపోయాము. ఇక్కడ చూసాక అర్థమైంది, అవును ఈరోజు 4th సాటర్డే కదా బ్యాంక్ హాలిడే అని. సో ఏటీఎంకి వెళ్ళేసి కొంచెం అమౌంట్ అవసరం ఉంటే తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏటీఎం లోపల ఇన్సైడ్ ఈ స్టిక్కర్స్ ఇవన్నీ పెట్టారు, బ్యాంకుకి సంబంధించి అకౌంట్కి సంబంధించి డీటెయిల్స్ అండ్ ఏటీఎంకి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ ఆవులు కనిపిస్తున్నాయి కదా మీకు, యాక్చువల్గా ఈ ఆవుల మీద నేను ఒక డాక్యుమెంటరీ చేశాను. డాక్యుమెంటరీ అంటే ఇలా నేను లాంగ్ వీడియో లాగా కాదు కానీ షార్ట్స్ రూపంలో చాలా రికార్డ్ చేశాను అనమాట. ఎక్కడంటే అక్కడ తిరుగుతాయి ఈ ఆవులు, ఏంటి వీటి పరిస్థితి అని. కొన్ని ఆవులకి లైసెన్స్ అంటే ఎల్ఐసి ఉంటుంది కదా, ఎల్ఐసి ఉంటుంది, వాటి చెవులకు ఇన్సూరెన్స్ది ట్యాగ్ వేసి ఉంటుంది. వాటి గురించి ఇంకా నార్మల్గా ఎప్పుడు రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాయి అనమాట కర్నూలులో. ఇక్కడ అంటూ గోశాలలు ఎక్కువ ఉంటాయి, అలానే ఆవులు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అలా మేము బండి మీద వెళ్తూ ఉంటే ర్యాండమ్గా రికార్డ్ చేశాను, ఇదంతా కూడాను గజిర్ బిజిర్గా వచ్చింది, అంత క్లారిటీగా అయితే లేదు. సో ఇక్కడ కొన్నిసార్లు ఏమనిపిస్తుంటే, ఇక్కడ ఒక్కొక్క ఏరియా దాటి వెళ్తుంటే కొన్ని ఏమో విలేజ్ లాగా అనిపిస్తాయి, కొన్ని సిటీ లాగా అనిపిస్తాయి. కొన్నిసార్లు అయితే నాకు మా ఊరు గుర్తు వస్తూ ఉంటుంది. ఇక్కడైతే సాయిబాబా టెంపుల్, గురువారం ఇక్కడికి వస్తూ ఉంటాం మేము, బాగా చేస్తుంటారు పూజలు. ఇక్కడ ఎవ్రీ థర్స్డే పులిహోర గుగ్గులు ప్రసాదంగా పెడతారు, కొన్నిసార్లు స్వీట్ కూడా పెడుతుంటారు.